మహారాష్ట్రలో కర్ణాటక బస్సు డ్రైవర్పై జరిగిన దాడికి నిరసనగా కన్నడ అనుకూల సంఘాలు రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చాయి. బంద్ పిలుపు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పాక్షికంగా బంద్ ప్రభావం కనిపిస్తోంది. సాయంత్రం 6 గంటల వరకు బంద్ కొనసాగనుంది. కేఎస్ఆర్టీసీ బస్ కండక్టర్పై మరాఠీలు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఎంఈఎస్ను రాష్ట్రంలో నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటక బంద్కు వాటల్ నాగరాజు నేతృత్వంలో కన్నడ ఒక్కటి బంద్కు పిలుపునిచ్చింది. బంద్కు ప్రభుత్వం మద్దతు ఇవ్వలేదు. ఓలా, ఊబర్ డ్రైవర్ల నుంచి కొన్ని ఆటో సంఘాలు బంద్కు మద్దతు వ్యక్తం చేశాయి. హోటల్ యాజమాన్ల సంఘం నైతికంగా మద్దతు ప్రకటించాయి. ప్రవీణ్ కుమార్ శెట్టి వర్గం బంద్కు మద్దతు ప్రకటించింది.